ఈ నగరానికేమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నమః శివాయ. ఒక్కటి సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. ఇప్పుడు ఈ రాజ్యం నాది. 10 మాఫ్ కర్నా భైరవా. 32 43 75. నిజం చెప్పు భైరవా. 83, 84, 95. యచ్చరూపం దశ దిశి విదితం 95, 99. భైరవా, ఈ చివరి క్షణంలో నిన్న నిజం చెప్పు. నీ మనసులో దాచుకున్న ప్రేమని బయట పెట్టు. కనీసం చావులోనైనా నీ తమ్ముడు నాకివ్వు భైరవా.
నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. నేను ప్రేమిస్తున్నాను, నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒకరోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా భైరవా. మగువలు వలచిన మగ తీర, మనసులు దోచిన మగ తీర, జనమెగబడి మెచ్చిన తీర, జగమెరిగిన మగ మగ తీర. ఇంకో 10 నిమిషాల్లో బైక్ జంపింగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఎంతో మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. వీళ్ళల్లో ఎవరు ఎక్కువ హైట్ జంప్ చేయగలరో వాళ్ళే విన్నర్స్. యా రాహుల్, ఐమ్ కమింగ్. బాబాయ్, ఇయాల ఎంత కలరంగా ఉందంటే ఎవరైనా ఒక్క బైక్ అడిగి 2-3 అమ్మాయిలు పడేయాలి. అయ్య బాబాయ్, బైకుల కంటే ఇల్లే ఫస్ట్ ఉన్నారు. Here comes our event organizer, Reshma. Hi. Kanchan, let's start the bidding. Hi, Harsha. How are you? అంతలాగద్దు, పందెం ఎంతో చెప్పు. 1:5. 5 times your money. 100కి 500? ఈ డబ్బులు నా కట్నంగా ఇచ్చి నా పెళ్లి చేయొచ్చు బావా. సరే, హైట్ ఎంత చెప్పు. 20 feet, yeah. 20 feet యా అంటావేంటి? ఏదో 20 inches లాగా. మేము డ్రాపు పదబావా, తేడా వస్తే మన మనిషి ఎట్లా పెట్టుకోవాలి. 5,000 on sham. ఏంటి హర్ష, యు స్టిల్ వాంట్ డు ఇట్? నాకు తెలుసు. నువ్విచ్చే 1:5 అయితే చేయను, 1:10 అయితే చెప్పు. డబ్బులు ఇచ్చారా? బావా, ఈ 10,000 కూడా పోతే ఇంక బైకులు తుడుచుకుని బతకాల్సిందే. తీసుకా. హర్ష, are you in? Yep. Harsha is doing it! And here comes our next participant, Harsha!
బావా ఆ ఫీట్ ఏంట్రా చూసి వాడు నాకే బీపీ రేజ్ అయిపోయింది. ఇత్తాగు కూల్ అయిపోతావు. ఎక్కడ్రా నా బంగారు కోడి పెట్ట? బావా మన డబ్బులు. నువ్వు వెళ్ళి టికెట్ బుక్ చేయి, నేను వెళ్ళి పెట్ట ఈకల్ పీక్కొస్తా. ఫాలో. బాసు, ఆ కుర్రాడు డాన్స్ తో నన్ను ఊపేస్తున్నాడు. మీ ఏరియాలోకి వచ్చాడంటే ఎంత పొగరో చూడు. నమస్తే మాస్టర్. ఏంట్రా ఈ పాపకేంటి వెల్డింగ్ చేస్తున్నావంట? అబ్బే లేదు మాస్టర్, చిన్న టింకరింగ్ అంతే. టింకరింగ్ యా. ఈ బెలకేంట్రా? స్టైల్ మాస్టర్. స్టైల్. యా. ఫేస్ కొంచెం రైట్ టర్న్ గిచ్చు, ఇంకొంచెం రైట్ కి కట్ చేస్తా. పిల్లక చూడు బెదరు, వేసుకోండి. నాకు నచ్చావురా. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్. యా. చాలా ఉందిరో నీ మన దగ్గర. బ్లడ్ లోనే ఉంది మాస్టర్. నువ్వు తప్పుకో బాసు. ఏంటి మా బాస్ కంటే డాన్స్ బాగా చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తావా? ఏంది పోరి గట్ల నూకుతున్నావు? ప్లీజ్ బాసు. గట్నా గట్లే మళ్ళా. ఏంట్రా లుక్స్? షాక్ తిన్నావా? అష్టం కొట్టేసావు బాసు. థ్యాంక్స్. తేరుకోవడానికి వారం పడద్ది. బూస్ట్ తాగి బొజ్జోరా నా బచ్చా. దయే నా బంగారు కొడి పెట్ట. ఇక వాడు నీ జోలికి రాడు. వెళ్ళు. థ్యాంక్స్ బాసు. హెక్కోడి. క్యా? వారి నా బచ్చా రఫ్ ఆడించావు కదరా. శభాష్. బాసు షేరు. ఏ పెట్ట మంత ఎట్టుకోకు. అది డొక్కున్నాయలా. ట్యాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కక్కురు పెట్టి ఆటోలో తీసుకొచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్తామో లేదో. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్ కి మన బడ్జెట్ కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్ కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లు ఉన్నాయి. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది. ఎక్కించుకుంటే స్టీరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కుత్ పగులుద్ది.
ఏమైంది? ఆ అమ్మాయి నువ్వే వద్దన్నావు కదా. వైట్ చుడిదార్ అమ్మాయి. అమ్మాయి లేకుండా నేను బావా ఉండు, నేను కూడా వస్తున్నాను. పర్సాడు దగ్గర ఉంది. ఊరికే కుకబే ఇక్కడ ఒక వైట్ చుడిదార్ అమ్మాయిని చూసారా? లేదండి. ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఇటు ఎవరైనా వైట్ చుడిదార్ అమ్మాయి వచ్చిందా? ఇంతలో ఎట్టిపోయి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ ఒక అమ్మాయి తెల్ల చుడిదార్ వేసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? అమ్మాయి మీకు తెలుసా? తెలుసా? తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి. ఎక్కడ ఉంటుందో చెప్పండి ప్లీజ్, రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా, యా. తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్గా ప్రేమించుకున్నాం అండి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూసారా, పెద్ద డకోటా అండి. డకోటా? నా మీద తన మనసు విరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఓహో, వీడు చాలా ముదురు. హిందూ. ఎందు పోన్లేండి, ఈ పేరు కూడా బాగానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అటే వెళ్తున్నాను, రా. పాప్. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తాం. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరు వేయలేదు. నేనంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. జాగ్రత్త, నువ్వు పోనీ పోనీ. బావా కుకబే కూకోబే అంటే డబ్బులు ఎక్కడ వస్తారా? చూసావేంట్రా? బాబాయ్ ఆటో పక్కన ఆపు. బాబు ఇక్కడ అంట. బాబు హిందూ ఇల్లు ఇదేనండి? హిందూ హిందూ నీకు చాలా తొందర ఎక్కువే. అంటే ఎక్సైట్మెంట్లో కంగారు ఆపుకోలేదు. ఆటోకి డబ్బులు ఇవ్వు. ఓ యా. చిల్లర లేదు సార్. పర్వాలేదు, ఉంచుకో. ఏమండి అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే రైట్ సైడ్ 4 వేలు. ఏంటి? ఏమండి, ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి మీరు పొరపాటు పడుతున్నారు. బాల బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి, లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. అచ్చి బాబోయ్. అయ్యో, ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే ఆ అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, ఆ. నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఓయ్, ఏంటి, బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపలుంది మా ఆవిడ. ఎల్లెల్ల. ఓయ్. అమ్మాయి అంటే అమ్మాయి, నాకైతే 2 పెళ్ళాలు 4 కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళవా. You respect and take respect. I respect the respect and respect. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా?
ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మేశాడంతే. ఇది బొమ్మంటే. నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్టా. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మే, వీడు రాముడంట. వెళ్ళు, ఆ కుర్రాన్ని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? వెళ్ళు. హే. ఫుల్ కోటింగా? అంటే కావాలనే రాంగ్ అడ్రస్ ఇచ్చారా? దారుణం అండి. దారుణమా? లేకపోతే ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా చేస్తావా అంటే నేను- ఒంటరిగా ఉందని రేప్ చేస్తే రేప్ చేసి చంపేస్తే చంపేయడం. శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే అచ్చా బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏంటి? ఓ అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయిని నేను ముట్టుకోలేదంటే నమ్మండి. మోహన్ చూసిందే ఇవాళ, ముట్టుకోవడం ఎలా కుదురుతుందిలే. మాట్లాడరేంటండి? మీరు అనుకున్నట్టు అవేమి జరగలేండి. ఇందును ఒక్కసారి చూడాలని ఉందండి, ప్లీజ్. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డక్కోటా కదా, నువ్వు వెళ్తే ఖర్చు చేస్తాడు. నేనే ఏదోలా మేనేజ్ చేసి రాక్ గార్డెన్ రెస్టారెంట్ కి తీసుకొస్తానులే. రియల్లీ? నువ్వు ఫుల్ వాలెట్ తో వచ్చేసి. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మనిషిని వదిలేసి చుడిదార్ని లవ్ చేస్తావేంట్రా? నిన్ను చాలా స్టడీ చేయాలి. చూడు బావా, నువ్వు ఉన్న వయసులో ఏ అమ్మాయిని టచ్ చేసినా అలాగే షాక్ కొడద్దురా. దానికోసం ఇలా బొకేలు చూద్దరు కదా. మూసుకోబే. అయితే తిరుగుదాం. మధ్యలో నీ కూడా ఒకటి. అసలే అమ్మాయి ఎవరో తెలియక నాకు పిచ్చికి పోతుంటే ఈసారి చచ్చిన వదలరా, ఫుల్ డీటెయిల్స్ లాగేస్తానంతే. ఒరే, ఆటో సౌండ్ వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. ఫోజ్ ఒకటి. ఓకే. నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో, 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగ మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా? పక్కరారా. ఎలా కనిపిస్తాను రా నీకు? బావా, ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావురా? మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్ హాయ్, హర్ష. ఐమ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్. ఐమ్ సంతా. హాయ్. ఇందుని తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్ గా వస్తానండి. ఛా. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా. పదండి పదండి ప్లీజ్. వీళ్ళు 2 గంటలు తినేట్రా రెడీ. ఇలా సైజ్ గీలు తినే తిండికి అసలు సంబంధం లేదు. బావా, ఒక్క నిమిషం. ఏంటి? రే బావా, నాకు డౌట్ రా. ఇందు లేదు, బొంద లేదు. దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాతి ముద్దలాగా ఎలా ఉండదు అక్కడ ఎవడా అదే. అయ్యా, తిండి గట్లేకి వచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండే. ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఇలా కూడా చూడండి. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మీరు మరీ మొహం పడుతున్నారు. వీడి మొహం నెల రోజు పాచిపోయిన పప్పులా ఉంటుంది. ఎలా? రే బావ, నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను నో డౌట్
అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్ గా అర్థమైంది. మరైతే ఆ మొక్క మామిడితో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క. ఇంకా ఎందుకు ఇక్కడ నించున్నావు? రేపు ఐమాక్స్కి తీసుకొస్తానులే, రా వెళ్దాం. వద్దులేండి, బై ఛాన్స్ ఇందు ఇక్కడికి వచ్చి ఎవరు లేకపోతే బాగుంటుందేమో. మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. వెరీ క్లియర్. ఏ విధంగా చూసినా ఆ కోట ఆస్తులు మొత్తం మీకే చెందాలి. అతను కేవలం మీ చెల్లెలు భర్త మాత్రమే. అతనికి ఏ రైట్స్ లేవు. ఆస్తి మాదైనా కూడా ఏమీ చేయలేకపోతున్నాను లాయర్ గారు. 15 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంతకాలం మీకు ఈ లాయర్ ప్రియరంజన్ లేడు. రేపే నేను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాను. నెల తిరిగేసరికి మీరు ఆ కోర్టులో ఉంటారు. లాయర్ ప్రియరంజన్ చాలా బాగా ఖతర్నాక్ ఆద్మీ హై. వాడు ఈ కేసు టేకప్ చేశాడంటే మనం ఓడిపోయినట్టే. కోట చేజారిపోయేలా ఉంది. కమాన్ కానీ హుకుం, అబ్బాయి గారు వచ్చారు. లాయర్ గురించి వీడికెలా తెలిసిపోయిందిరా? సార్ మీ గురించి తెలియకే కేసు ఒప్పుకున్నాను. మీ గొడవకి రాను, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ కేసు చోలికి రాను సార్. పిల్లలు కలవ, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీరైనా చెప్పండి సార్, నన్ను వదిలేయండి సార్. సార్ సార్ నన్ను వదిలేయమని చెప్పండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వదిలేయమని చెప్పండి. భాగ్ జాओ, भाग जाओ. ఇది నాది అని ఒక్కసారి నేను అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. ఈ ఆలోచన నాకు రాలేదురా. పోన్లే, ఓ పని అయిపోయింది. కాలేదు, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్సా? ఏంటది? వీడు పోతే ఇంకో లాయర్ వస్తాడు. కేసు వేసిన వాడిపోతే వాడే నీ మేనమామ ప్రతాప్ వర్మ. బాయ్ నాన్న. పొద్దున్నే ఎక్కడికమ్మా? ఒక బక్రా నా కోసం వెయిటింగ్. బాయ్. ఇందిరా, దాన్ని లేపేస్తే ఓ పని అయిపోతుంది. పువ్వు కావాలా? ఏమైందిరా? ఇందిరా చాలా అందంగా తయారైంది. అది నాకు కావాలి. సరే, ముందు వాడిని లేపే. ఒక్కరోజు కాదు, పగలు రాత్రి ప్రతిరోజు కావాలి. దాన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళే? పిచ్చారా నీకు? నా మొహం చూస్తే చచ్చిన ఒప్పు. చస్తే ఒప్పుకుంటాడు కదా. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి నాన్న. మావయ్య, మహారాజులా ఉండాల్సిన మీరు ఇలా. రఘువీర్, మా నాన్న మీకు చాలా అన్యాయం చేశాడు మావయ్య, చాలా అన్యాయం చేశాడు.
నేనెంత చెప్పినా వినలేదు. మీ ఆస్తి మొత్తం కాజేశాడు. ఆ పాపం ఆయన ప్రాణం తీసింది. ఏంటి ఏమన్నా? అవును మావయ్య, నాన్న చనిపోయాడు. అయ్యయ్యో, నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు మావయ్య. ఈ ఆస్తి కోట అన్నీ మీవే. మీతో కలిసి ఉండే అదృష్టం చాలు నాకింకేవి అక్కర్లేదు. నీకున్న మంచితనంలో కొంచెం అయినా మీ నాన్నకుంటుంటే మన కుటుంబాలు ఇలా విడిపోయేవి కావు. పోన్లే, ఇప్పటికైనా కలిసాం వాళ్ళు. ఈ పిలుపు చాలు మావయ్య. అవును, ఇందు ఏది? ఏవే నీ చుడిదార్ లవర్ దగ్గర ఫ్రీ మిల్స్ సినిమా టికెట్స్ అయినా ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తట్టుకుంటాడు. అదిరిందిరా షేపు. అరే మామ ఏముందిరా ఫిగరు. సౌండ్ అదరద్దు మామ. అవును బావా. ఏంటి పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? వాళ్ళు చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు. మనం ఏమండి ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. యా, నిన్నెందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. అయిపోయావురా. చూస్తావేంట్రా? మీరెక్కడికి వెళ్తారా? కమెంట్ చేస్తా. ఏంటి నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందు నన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు, నువ్వు దూరంగా వెళ్ళ. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయారు రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానంది. ఏమండి వస్తానంది కదా ఇక్కడికి? అవును. షూర్ షూర్ షూర్. ఓకే. ఏమండి షీస్ కమింగ్ ఫర్ షో పక్కా? యా. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఏ ఎందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మైట్ థింక్ దేర్ సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. అవును నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఏమన్నా వెనకేసావా అని. బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. పర్లేదండి, బాగానే ఉంది. ఎంక్వైరీలు ఈవిడే పెళ్లి చేసుకోబోతున్నట్టు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫైర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుకు జరిగితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీలే, నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. బ్రోకరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదేంటండి? ఓ షిట్, ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదే. నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్?
ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. మీ బావ రఘువీరమ్మా, మన ఆస్తి మనకి ఇచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమ్మా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మామయ్య. ఇక ఆలస్యం ఎందుకు? రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. ఘోరా, ఎంతో మోజుపడ్డాను ఘోర, కానీ దాన్ని ముట్టుకోవడం కూడా కుదరలేదు. తాకపోతే ఎవడో నా తల నరికేస్తున్నట్టయింది. పిచ్చెక్కిపోతోంది ఘోర. ఈ చేతులతో చంపేయాలన్న కసి, గుండెల్లో ఏదో తెలియని పగ. మా ఇద్దరి మధ్యలో వస్తున్నదెవరు? నాకు సమాధానం కావాలి ఘోర. ఈ ఘోర దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు రఘువీర్. కామ ప్రేరణ ఈనాటిది కాదు, 4 శతాబ్దాల నాటి తీరని వాంఛ. 400 కిందట ఇదే ఉదయఘట్కి సేనాధిపతివి నువ్వు. ఇదే నీ గత జన్మ చరిత్ర. 400 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టడమా? నమ్మబుద్ధి కావడం లేదు. కూడా అది శతాబ్దాలుగా రాయబడ్డ ఉదయఘట్ చరిత్ర. అప్పటి యువరాణి మిత్రవింద చిత్రం గుర్తుపట్టావా? తన కోసం వెర్రెత్తి చచ్చిన రణదేవ్ బిల్లావి నువ్వు. ఆ కోరికే నిన్ను మళ్ళీ పుట్టేలా చేసింది. ఆ మదోన్మాదమే తన కోసం నిన్ను ఏవైనా చెయ్యడానికి ఉసికొలుపుతోంది. మీరిద్దరూ పుట్టినట్టే పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి వీడు పుట్టాడు. వాడు బతికొండగా నువ్వు దాన్ని ముట్టుకోలేవు. తను నీ సొంతం కావాలంటే వాడంతం చూడాలి. మోహన్ తెలియట్లేదు ఘోర. వీడిప్పుడు ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే మీరిద్దరూ పుట్టారో ఆమె మూలంగానే మళ్ళీ కలుసుకుంటారు. గత జన్మలాగే తన కోసం మళ్ళీ మీ పోరాటం మొదలవుతుంది.
వాడిని గుర్తుపట్టడం ఎలా? మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. వాడే బైరాయి. సలీం భాయ్ దోచాయ్. ఆహా బావా, ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో. వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగర్ అయినా పడిపోద్ది అంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఊహించుకోవాలంటారా? బావా, నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆటి మీద గడిచిపోయిందిరా. రేయ్, గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదబ్బా. ఓ, 2 ఒకటి కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానండి. ఒకసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా ఈ కాలంలో ఏ కారో బైకో నడపాలి కానీ ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా గాడిద? గాడిద, దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయేంటో. అమ్మాయి గారు హర్ష అనే వాడితో ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడ కూర్చోవచ్చు. రే, నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీరా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగుల చుడిదారు, నెత్తి మీద పాగా, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే, ఈ గెటప్లో ఈడు ఎలా ఉన్నాడ్రా? నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పి. 5 స్టార్ హోటల్లో టిప్పు కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాళ్ళ లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువ సార్లు ఫోన్ చేస్తారు. హలో, ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ బిజీగా ఉంది. చాలా మంచిది. ఫోన్ మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. హుకుం, ఇది మీ నంబరు. ఘోరా చెప్పిన గుర్తులు నేను కనిపించట్లేదు. హుకుం, మీ శత్రువు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్గా ఉన్న ఎవడు బతకూడదు. ఎలా ఉంది?
పేరు రాణి కాదే. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? హిందూ. ఏం చేస్తున్నావు? అరే ఇమ్మంటున్నానా? ఆ చున్నీ ఇవ్వు. చంపుతా నీ యబ్బ. చంపే. పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలా ఇలాగా ఇలా పడిపోడా? నీకేమైనా పిచ్చా? నువ్వంటే పిచ్చే. ఎంత పొగరు చూడవాడికి. అబ్బా వదిలేవే. వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి? హలో మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం. బయట వెయిట్ చెయ్యి. ఓ ఏం పర్లేదులేండి, హాయిగా ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను అంతే. ఇది ఇంట్రెస్టే. ఏంటి ఎందుకు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. మీకు కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడులేండి. బయటకి వెళ్ళకూడదండి. హాయ్ ఇందు. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఏంటి నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమాన్ యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోకపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చచ్చా చచ్చా చచ్చా, అసలు అమ్మాయికి నాకు కెమిస్ట్రీయే లేదెందు. రానా? గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. మళ్ళీనా? ఓకే. ఏం చేస్తున్నావే? ఎగ్జామ్ మిస్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నా ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. రా 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 రా. నాకు టెన్షన్ గా ఉందిరా. రాబే. మా ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేస్తున్నావు? ఓ హాయ్ మీరా. ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనండి. నా లవ్, నా ప్రాణం, నా ఇందుకి ముద్దు పెట్టుకుంటున్నా. నీ మొహం అది ఎందుకు కాదు. సాలిడ్ గా ఉంది. ఇది ఎందుకు కాకపోవడం ఏంటండి? అయ్యో నేను చెప్పేది నమ్ము. అయినా ఇందు ఇలా నల్లగా బండగా పందిలా ఉంటదా? నా కళ్ళతో చూడండి, ఇందు ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో ఇందు నేను రా. హే డార్లింగ్, మనకేంటి డిస్టర్బెన్స్? ఆతలమని చెప్పు. డిస్టర్బెన్సా? నేను డిస్టర్బెన్స్ నీకు? నిన్ను మధ్యలో వచ్చి హర్షం చనిపోతాను చూస్తావా? నీ మొహానికి నా హర్ష కావాల్సి వచ్చాడా? వదిలేండి. ఎంత జలసై బావా, నిన్ను ముట్టుకుంటేనే జుట్టెట్టేసుకుంది. ఇంకా నయ్యం నిన్ను ముద్దెట్టుకుంటే నన్ను మటర్ చేసాను బావా. దొరికైంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికైంది. సరదాగా చేసావు. నీకు సరదా అయితే నాకు చిరాగ్గా ఉంది. హే కమ్ ఆన్. ముట్టుకోదు. చాలా అద్భుతంగా ఉందండి. దీన్ని చూసే ఇలాగ అంటున్నారు. కోట అంటే ఎలాగుంటుందో మా ఉదయ్ గడికి రండి చూపిస్తాను. నన్ను వద్దులు. నా కూతురు ఒంటి మీద
చేస్తావురా రాస్కెల్? ఇంకోసారి నా కూతురుతో కనిపించావో చంపేస్తా. ఇది నాది, నాది. అర్థమైందా? మమ్మల్ని బెడిదేయడానికి ట్రై చేస్తే చంపేస్తా, చంపేస్తా. నాది, చంపేస్తా. ఈ విషయం నీకు చెప్పినందుకు నన్ను క్షమించు నాన్న. హర్ష నన్ను చంపేస్తానన్న మాటలో బాధ తప్ప కసి లేదు నాన్న. కానీ నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడని మాత్రం తెలుసు. నాకు హర్ష కావాలి. నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నన్ను క్షమించండి. ఇందుని దూరం చేస్తానని భయంతో కంగారు పడ్డానే కానీ వేరే ఉద్దేశం లేదు. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ కావాలి, ఆస్తి కావాలి అని నన్ను ఏది అడగలేదు. కానీ ఇప్పుడు అడిగింది నాకు హర్ష కావాలి అని. అది కూడా తీర్చకపోతే నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. తప్పకుండా మీ పెళ్లి చేస్తాను. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదండి. థ్యాంక్ యూ. ఇందుకి కాబోయే భర్త మామయ్య? అవునలుడు. ఆ రోజు జరిగిన దానికి మీరేం అనుకోవద్దు. సారీ. బాగుంది మామయ్య, మంచి జోడి. ఇదిగో చూడు, ఇదొక్కటి చాలు తనెంత గొప్ప ప్రేమికుడో చెప్పడానికి. మంచి మామయ్య, మంచల్లుడు, మంచి కూతురు. మరి నేనేంట్రా? అంకుల్ మాట్లాడండి. అంకుల్, అంకుల్. అమ్మాయి గారు, అయ్యగారు చంపేస్తున్నాడు. తొందరరండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, అయ్యో అయ్యగారు, ఎంత ఘోరం జరిగింది. అయ్యగారు పెళ్లి కప్పు కాకపోతే చంపేస్తావా? నేను చెప్పేది వినందు. వాడు మాట నమ్మద్దు. నా మాట మామయ్య హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎంత ధైర్యం రా, మామయ్యనే చంపుతా. జాగ్రత్తగా తీసుకురా. పైలట్ ఎక్కు ఎక్కు ఎక్కు. జాగ్రత్తగా, పైలట్ ఇంజన్. ఓకే ఓకే. ఇందు నాది. నేనేదైనా కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి.
మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. రండి అయ్యగారు నెగ్గిద్దాం. రండి రండి, లేపండి లేపండి లేపండి. ఒక్కసారి నా మాట విను. ఎందు చెప్పేది విను. ఎందు ఉదయగఢ్ చక్రవర్తి శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ కి. ప్రజలారా, ఇప్పుడు జరగబోయే ఈ పోటీకి న్యాయ నిర్ణేత ఉదయగఢ్కి కాబోయే మహారాణి, మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి మిత్రవిందాదేవి. ప్రథమ పోటీదారు మహారాజు గారి స్వయాన మేనల్లుడు, ఈ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు రణదేవ్ బిల్లా.